హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా 1/2 kg చికెన్ చక్కగా శుభ్రం చేసి తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా ఆ మిశ్రమం ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ను 1 అవర్ వరకు మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి మరుసటి రోజు ఫ్రై చేయొచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో స్పూన్తో చక్కగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేసి బాగా కలిపి ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారు కదా, బాగా మగ్గిపోయినాయి. ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.